మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా కొంతమంది విజయసాయి రెడ్డి గారి మీద, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక బొంగురెడ్డి, ఇంకోటి మా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేయర్, ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆయన గురించి ఎక్స్ మేయర్ ఆయన పోతే మాట్లాడితే ఈ ఓటా రెడ్డి, ఈ బ్రాంతి రెడ్డి, ఈ బొంగు రెడ్డి, ఈ విస్కీ రెడ్డి రాత్రి 5 గంటలైతే మునుగుతా ఉంటాయి, చేతులు కాళ్ళు అన్ని ఎర్ర పడిపోతాయి 6:30 7 ఎందుకంటే అతను ఆనం వెంకటరమణారెడ్డి బొంగురెడ్డి, ఈ బొంగురెడ్డి తాగకపోతే షివరింగ్ వచ్చేస్తుంది బాడీకి, గడగడ అని. ఈ బొంగురెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఇష్టానుసారంగా. మొగాడైతే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి మొగాడైతే అని ఇష్టానుసారంగా మాట్లాడతాడు ఈ బొంగురెడ్డి. ఈ బొంగురెడ్డికి కనకమాల దగ్గర తరిమి కొట్టిన రోజులు గుర్తులేదేమో. ఈ బొంగురెడ్డి ఎట్ట పుట్టాడో నాకు తెలియదు, కానీ వాస్తవంగా ఈ బొంగురెడ్డి ఎట్ట పుట్టాడనేది అయ్యా నేను చెప్పట్లేదయ్యా, స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా? మా వదిన ఎత్తుకుంది చేతిలో, ఎత్తుకొని పోతా ఉంటే చేయి నుంచి జారిపోయి పడిపోయాడు ఆనం వెంకటరమణారెడ్డి, చిన్న మెదడు వచ్చేసి పగిలిపోయిందంట. నేను చెప్పలేదా, ఇది ఆనం వివేకానంద రెడ్డి గారు చెప్పారబ్బా, నేను చెప్పట్లే. ఆయన నిజంగా ఈ మెదడు పగిలి ఈ బొంగురెడ్డికి, ఈ ఓటా రెడ్డికి ఇదే పని అయిపోయింది. మాట్లాడితే ఆడ విజయవాడలో ప్రెస్ మీట్లకు కూడా డబ్బులు ఉండవు, ఆ డబ్బులు కూడా వాళ్ళ బావ పంపించాలి, ఆ డబ్బులు కూడా ఆనం వెంకటరమణారెడ్డికి వాళ్ళ బావ పంపించాలి. పాప ఆయన డాక్టర్ మంచోఆయన. ఇష్టానుసారంగా మాట్లాడతాడు. ఒక మర్యాదలే, అరే ఏజికి కూడా మర్యాదలే, ఏమి లేకుండా మొగాడు అయితే జగన్మోహన్ రెడ్డి మొగాడు అయితే అని చెప్తున్నావు కదా, ఆయన మొగతనం పోయి సోనియా గాంధీ గారిని అడగమ్మా. అయ్యా బొంగురెడ్డి, అయ్యా లంబురెడ్డి, ఓర్తారెడ్డి, పోయి సోనియా గాంధీ గారికి అడుగు జగన్మోహన్ రెడ్డి గారు మొగతనం ఏందని. ప్రజల కొడుకు నీ చంద్రబాబు నాయుడు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మొగతనం ఏందని నీ ఇష్టానుసారం నాలికి నీకు ఎముకలేసి నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు. ఏమనుకుంటున్నావు నువ్వేంటి మాట్లాడితే నీ స్థాయి ఏంది? ఊరికగా మాట్లాడు. బొంగురెడ్డి అసలు నీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు మహా అయితే 1 2 సార్లు నీకు తెలుసుంటాడు. ఆయన దగ్గరికి నువ్వు క్రికెట్ కొట్టాలనేసి మాట్లాడితే ఏవో పెద్దగా స్క్రిప్ట్ రాసుకొని దాంట్లో చూసుకొని కంప్యూటర్లో తీసుకొని వచ్చి ఈ బొంగురెడ్డి అన్ని తెలిసినట్టుగా యాక్టింగ్ మళ్ళా అబ్బా చేయడం. నీ అమ్మ ముఖం ఏనా ముఖం, నువ్వేంది మాట్లాడటం ఏంది? నాలిక నోరు ఉంది కదా అని నాలుగు ఎముక లేకపోతే నీ ఇష్టానుసారంగా మాట్లాడితే మేము వింటా ఉన్నావా? ఏవా లిక్కర్ రెడ్డి, బొంగురెడ్డి. ఈ బొంగురెడ్డి చెప్తాడు KPCL గురించి, ఈ బొంగురెడ్డి చెప్తాడు అరబిందో ఫార్మా గురించి, ఈ బొంగురెడ్డి చెప్తాడు ఇంకో కంపెనీ గురించి. ఈ బొంగురెడ్డి నీ బాధ ఏంది? అరబిందో ఫార్మాలో నీకు ఏమైనా వేకెన్సీ కావాలంటే ఉద్యోగం ఇప్పించాలా? నీకు ఉద్యోగం ఇప్పించాలా? నీకు వేకెన్సీ కావాలంటే చెప్పు ఉద్యోగం. నీకు అరబిందో ఫార్మా నుంచి నీకు ఉద్యోగం నెలకు 30,000 జీతం కావాలా? చెప్పబ్బా, మా సాయి రెడ్డి గారి దగ్గర అడిగేసి నీకు ఇప్పిస్తావా? నోరు ఉంది కాదని పారేస్తే మంచి పద్ధతి కాదు.
నీ చరిత్ర నేను కానీ బయట పెట్టాననుకో తడుచుకుంటావు. అందుకని ఈసారి కానీ మర్యాదగా మాట్లాడు. ఒక హుందాతనమైన పోస్ట్లో ఉండవు, హుందాతనంగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. అది పద్ధతి ఉంటుంది. నీకు పద్ధతి ఉంటుంది, మాకు మాట్లాడే వాళ్ళకు కూడా పద్ధతి ఉంటుంది. లేకపోతే నీ ఇష్టానుసారం మాట్లాడావనుకో బొంగురెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి నీకే చెప్తున్నా, ఇంకోసారి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే నీ ఇష్టం, నీ చరిత్ర, నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు తిన్నావో, ఎవరెవరి దగ్గర దోచుకుని తిన్నావో, ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. ఏదైనా ఉంటే మాట్లాడు, విమర్శించు, తప్పు లేదు. లేని విమర్శని మొత్తం చూసి దానికి వచ్చేసి చుట్టేసి మళ్ళా మాట్లాడతావు. ఏంది ఇది? మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పుకుంటూ ఇదే లాస్ట్ నీకు చెప్తా ఉన్నా. ఇంకోసారి విజయసాయి రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడు, నీట్ గా మాట్లాడు, ఒక రెస్పెక్టబుల్ గా లాగా మాట్లాడు. ఈ రోజు బొంగు రెడ్డి అన్న, రేపు ఇంకో రెడ్డి అంట. ఆ మర్యాద పెట్టుకుంటే మంచిది అని చెప్పుకుంటూ ఇంకపోతే పొడిచేసిన అజీజ్ భాయ్, నారాయణ పొడిచేసిన అజీజ్ భాయ్, శ్రీధర్ రెడ్డి గుండెల మీద తన్నిన అజీజ్ భాయ్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పెట్టుకొని నీకు కాఫీ కూడా పిలవని అజీజ్ భాయ్. అజీజ్ అన్నా, నీకు ఒక మాట అడుగుతున్నా. ఈ రోజు మన సిటీ అభ్యర్థి ఒక ముస్లిం అభ్యర్థికి ఇస్తే అక్కడ నువ్వు వచ్చేసి నీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని నువ్వు చెప్పు, మనసు పూర్తిగా నువ్వు వచ్చేసి మా ఈ అభ్యర్థికి ఓటు వేయమాకండి, నారాయణకి వేయమంటున్నావే, ఎన్డీఏతో జత కలిసి నువ్వు బీజేపీ వాడివా? సిగ్గుండాలి అజీజ్ అన్నా నీకు. అజీజ్ భాయ్, నీకు సిగ్గుండాలి. నువ్వు మా మైనారిటీ కరోనా వైరస్ ఉంటే వచ్చి తొమ్మిది చూసావా? గబక్కని చూసావా? ఏమైనా వచ్చా? లేదా ఎవరికైనా సహాయం చేశావా? ఇప్పుడు ఓట్లు వస్తా ఉంటే నువ్వు వచ్చి నారాయణ సార్కి ఏమంటావు? ఏమన్నా నారాయణ సార్కి వేసేది? ఆయన షాది మందులు కట్టాలంట. ఏమి కట్టింది? 4 పిల్లలు వేసాడు. కట్టింది మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది. అందరికి తెలీదా? పాప సామాన్యుడికి సీట్ ఇస్తే నువ్వు వచ్చి మాట్లాడతావు. విజయసాయి రెడ్డి గారి మీద ఏదో మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అట్టా ఇట్టా అని. సరే ఓకే, నువ్వేం చంద్రబాబు నాయుడికి బిర్యానీలు తినిపించావు, సూపులు తాగిచ్చావు, లోకేష్ కి భుజాల మీద 4.5 సంవత్సరం అమ్మా నా లోకేష్, అమ్మా నా చంద్రబాబు నాయుడు అన్నావు. లాస్ట్ లో ఏమైందన్నా? చంద్రబాబు నాయుడు ఎట్టా దించాడు కత్తి, అదే విధంగా నిన్ను చంద్రబాబు నాయుడు నారాయణ తీసుకొని అదే సేమ్ బహాన్ని గుద్దేశారు నిన్ను. ఈరోజు నువ్వు వచ్చేసి ఓట్లు అడగడం ఎంతవరకు సమంజసం చెప్పు? నీకు గుర్తించి ఇచ్చింది మా ముస్లింలకి ట్రాక్ వేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిది నువ్వు ఈ రోజు వచ్చేసి ఓట్లు అడుగుతున్నావే జెండా వీధి ప్రాంతాల్లో, రంగనాయకులపేటలో, ప్రతి చోట వచ్చి ఎంతవరకు సమంజసం? ఇది నువ్వు చేయడం కరెక్టేనా? నువ్వు పార్టీకి లాయల్ అంటున్నావు, బట్ పార్టీ నీతో లాయల్గా లేదే. ఎందుకు ఆడ ఉండి నారాయణ సార్ నీకేం చేయడు? పొడి చేస్తా ఉండేదే నారాయణ సార్ నీకు. ఆ నారాయణకి ఇప్పుడు కాదు ప్రచారాల్లో చెప్తా ఆయన ఏమేమి చేశాడో. పాప మా సాయిబులకి టీలు కూడా డబ్బులు ఇవ్వట్లేదంటమ్మా, వాళ్ళ సొంత పెట్రోల్ డబ్బులు పెట్టుకొని పోతున్నారంట. వాళ్ళ పరిస్థితి అది. పాపం మా దగ్గర ఏడుస్తా ఉంటారు. సర్లే మా సోదరులే కదా అని మేము గమ్మునున్నాం. కానీ అజీజ్ భాయ్, నువ్వు ముస్లిమ్స్ ఏరియాలో వచ్చి ఓట్లు అడగాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు ముస్లింలకి కరోనా వైరస్ లో పాండమిక్ లో ఆ 2 సంవత్సరాలు ఎక్కడ ఉన్నావు అది చెప్పి నువ్వు రా, అప్పుడు మాట్లాడదాం. నిన్ను ఏ విధంగా హింసించారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నీకు తెలుసు. ఏ మొహం పెట్టుకొని వస్తావో నువ్వు. నేను ప్రతి ప్రెస్ మీట్ లో ఇప్పుడు ప్రచారాలకు 1వ తారీఖు నుంచి బోల్లాడతా. సిటీలో ఏది వదిలిపెట్టకుండదు. ఏడవే నీ మీద నారాయణ మీద వదిలిపెట్టదే ఉండదు. రూరల్ లో తిరుగుతా, అక్కడ కూడా చెప్తా. ఒక రెడ్డి గారిని మా పార్టీ నుంచి దూరం చేసుకుని ఒక రెడ్డి గారికి ఇచ్చి
ఇది ముస్లింల పక్షపాతి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని నువ్వు అజీజ్ భాయ్ రాబోయే రోజుల్లో నువ్వు ఏ విధంగా అడుగుతావో నేను చూస్తా ఓట్లు, నువ్వు ఏ విధంగా సహాయం చేసావో అది కూడా నేను బయట పెడతా, ప్రతి ఒక్కటి బయట పెడతానని చెప్పుకుంటూ, బొంగురెడ్డి ఈసారి నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలనేసి నీకు ఉత్త బొంగురెడ్డి అనే పేరు పెట్టా, కొత్త పేరు మళ్ళా పెడతా. మా రూపన్న శ్రీదేవి మా తోతాపురి అని పెట్టాడు పాప శ్రీనివాస్ రెడ్డి గారికి. అటువంటి కాకుండా నీకు ఇంకో పేరు పెట్టాల్సి వస్తుంది, అది మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.